శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వ్యాపారం మొదలు పెట్టాలన్నా మొదలుపెట్టిన వ్యాపారం అభివృద్ధి జరగాలన్నా అమ్మవారి దీవెన ఎంత ముఖ్యమో మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చి పంచుకుంటున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం సన్నిధానం నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈరోజు ఎంతోమంది భక్తులు వాళ్ళకు ఉండబడేటువంటి ఒక సమస్యల గురించి పదే పదే ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏమిటయ్యా వాళ్ళు అంటే, స్వామి నేను ఎంతో కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, కొంతకాలం బాగా నడిచింది, ఈరోజు ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత సడన్గా ఏమైందో తెలియదు, రోజు ఏదో ఒక సమస్యతో సతమతం అవటము, బిజినెస్ పూర్తిగా లాస్లో నడుస్తూ ఉంది, ఇంకా ఇది తప్ప వేరే దారి లేదు. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉంటూ ఇంకొక దాన్ని ఇంతకాలం ఈ బిజినెస్ చేసి ఇంకొక దాంట్లో అనుభవం లేని దాంట్లోకి వెళ్ళి ఏ విధంగా నా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంకా నేను చేసినంత వరకు చేశాను, ఈ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇక నేను తట్టుకునేటువంటి పరిస్థితి లేదు అనే మనోధైర్యాన్ని కోల్పోతూ ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. వీటికి కారణం ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా, లేకపోతే ఇంకా ఏదైనా ప్రయోగాలా, లేకపోతే ఏంటి అని ఒకటి గుర్తుపెట్టుకోండి. ముందు మన నిర్లక్ష్యం. ఒక ప్రణాళిక వేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి సినిమా తీసినప్పటికీ కూడా కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫట్ అవుతాయి. అసలు దాని గురించి కొత్తగా చెప్పక్కర్లా. వాళ్ళు ఎంతో ప్రీ ప్లాన్డ్గా ఒక సినిమా తీసేటప్పుడు ఎంతో వ్యూహాత్మకంగా తీసినప్పటికీ కూడా అది కొన్ని సినిమాలు అద్భుతంగా తక్కువ బడ్జెట్తో కూడా ఎక్కువగా లాభాలు పొందినటువంటి ఉంటాయి. అంటే ఇది సినిమాలతో ఎందుకు పోలుస్తున్నాను గురువుగారు అని అంటే, ముందు మనం ఒక ప్రణాళిక వేసుకొని చేసే దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా చెక్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత మనం అంతా కరెక్ట్గానే ఉన్నాము అనటానికి ఛాన్సే లే. ఎందుకంటే ఎక్కడో ఏదో లోపం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఇప్పుడు మరి ఆ లోపాన్ని సరిదిద్దుకొని ఇప్పుడు నేను ముందుకెళ్ళేది ఎట్లా గురువుగారు? జరిగింది ఇక్కడ నుండి భవిష్యత్తు ఏంటి అంటే, అప్పుడు నువ్వు అధైర్యంతో ఇక నేనేం చెయ్యలేను, ఇక ధైర్యం కోల్పోయి నా జీవితం ఇంతే, ఇక నేను సర్వనాశనం అయిపోయాను, ఇక నా జీవితంలో ఏమీ సాధించేటువంటి పరిస్థితి లేదు, నా మాటకు విలువ లేదు అని ఇబ్బంది పడకుండా అటువంటి టైంలోనే మునుపటి కంటే కూడా ఎంతో చక్కగా బిజినెస్ స్టార్ట్ చేసో, లేకపోతే అనుకున్నది జరుగుతుందనో, పొద్దున్నే లేవగానే చక్కగా కాలకృత్యాలు చేసుకొని అంతా రెడీ అయిపోయి హడావిడిగా వెళ్తూ మన ఉద్యోగాలకి, మన వ్యాపారాలకి మనం ఏ విధంగా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు మనం సాధించింది ఏంటిదని కళ్ళు తెరిచి మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెరిచి ఇప్పటి వరకు జరిగింది ఏంటి, 2010 దగ్గర నుండి 2026 ఇన్ని సంవత్సరాల్లో నేను సాధించింది ఏంటి, ఈ 5 ఏళ్ళు నేను కష్టపడ్డాను, లేదా 3 ఏళ్ళు కష్టపడ్డాను, ఇప్పుడు నా లైఫ్ ఇది, ఇక్కడ నుంచి నా లైఫ్కి సంబంధించిన దాంట్లో నా వయసు ఇంత, ఇప్పటి వరకు నేను సాధించిన విజయాలు ఇవి, ఇక్కడ నుంచి నేను ఇంత కష్టపడితే ఇది ఇట్లా రాగలిగింది, ఈ స్థితిలో ఇప్పుడు నేను మైనస్లో ఉన్నానా ప్లస్లో ఉండాలంటే నేను ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలా, ఈ మైనస్లోకి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, వాటిని ఏ విధంగా నా మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలా. ఒక అయ్యప్ప స్వామి దీక్ష చేయటము ఎంత ఇదిగా పెట్టుకుంటామో, జీవితం అనే దీక్ష మన జీవిత లక్ష్యం కోసం ఒక దీక్షగా మనం ఒక ప్రణాళిక పెట్టుకొని మనం ఒక కట్టుబాట్లు ఏర్పాటు చేసుకొని తద్వారా ముందుకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తే ప్రతి వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్నీ చేశాం గురువు గారు, మీరు చెప్పినవన్నీ, మీరు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు మోటివేషన్ వీడియోలాగా. కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అమ్మవారి గురించి అంటే, మిమ్మల్ని ఇంత టైం వేస్ట్ చేయనివ్వదు. రాజశ్యామల ఉపాసన చేస్తే, ఉదాహరణకి మంచి పరిపాలన అందించినటువంటి ఒక రాజకీయ నాయకులు బాగా అందిస్తారు. నెక్స్ట్ టైం ఎలక్షన్ టైంకి వచ్చేంత వరకు వీళ్ళు శ్యామల విషయాన్నే మర్చిపోతారు. అప్పుడు ఏమైపోతుంది, రాజులు పూర్వకాలంలో శ్యామల అమ్మవారి సాధన నిరంతరం చేసేవాళ్ళు.
ఎవరైతే ప్రతిరోజు రాజశ్యామల యాగం చేస్తారో, ఎవరైతే ప్రతినిత్యం అమ్మవారి యొక్క మరి దీక్షని ఒక టైం పెట్టుకొని నిద్రపోవటం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆహారం తీసుకునేది ఎంత ఇంపార్టెంటో, అట్లా జీవితంలో ఎదగాలి అనుకునేటువంటి వాడు ఎవడైనప్పటికీ కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన ప్రతిరోజు జీవితంలో ఒక ఉద్యోగంలాగా పెట్టుకోండి. నేను అట్లా చెప్తున్నందుకు చాలా ఇదిగా ఉంది, ఎందుకంటే మీకు అర్థమవటం కోసం చెప్తున్నా. రాజశ్యామల అమ్మవారి యొక్క సాధనని అలా ఒక ప్రణాళికాబద్ధంగా పెట్టుకొని ఉదయమో సాయంత్రమో మీకు కుదిరిన టైంలో అలారం పెట్టుకొని ఈ టైం దగ్గర నుంచి ఈ సమయం వరకు నేను ఖచ్చితంగా శ్యామల అమ్మవారి యొక్క సాధన చెయ్యాలి అని చెప్పి చెయ్యండి. మీకు కుదరకపోతే ఇట్లా యాగాలు జరిగే కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉన్న చోట చేయించండి. ఎటువంటి సమస్యలకైనప్పటికీ కూడా శ్యామల ఉపాసన అతి శీఘ్రంగా మీ జీవితాలని వెంటనే ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఈ మార్గాలలో మనం సరైనటువంటి ఒక ప్రణాళికలు, అమ్మను ఉపాసన చేస్తే, అమ్మను సాధన చేస్తే, అమ్మ యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుతే మనం విలువైన సమయాన్ని, కలియుగంలో 100 సంవత్సరాల ఆయు ప్రమాణం, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లు దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ఎప్పటికప్పుడు ఆ గండాలన్నీ దాటుకుంటూ ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు అమ్మని ఉపాసన చేయటం వల్ల సమయం వృధా అవ్వదు. అందరూ చెప్తుంటారు టైం ఇంపార్టెంట్, సమయం చాలా గొప్పది అని. ఒకటి మీరు సాధన చేయటం, లేదా మీ తరపున మేము చేయటం. ఈ విధంగా సాధన చేశాక మీ జీవితాల్లో 100% మార్పు రావటంతో పాటు మంచి విజయాలను మీరు పొందగలుగుతారు. శ్యామల ఉపాసన చేసేటువంటి ఒక రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఇవాళ మంచి పరిపాలన అందించిన తర్వాత నెక్స్ట్ టైం ఎందుకు వాళ్ళు మంచి పరిపాలన ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు రాలేకపోతూ ఉన్నారు? మంచి పరిపాలన ఇచ్చినటువంటి ఒక రాజకీయ నాయకులు ఇట్లనే అమ్మవారి పూజ చేసిన తర్వాత అంటే, ఒకసారి ఎలక్షన్లో నిలబడే ముందు ఆ సమయంలో శ్యామల ఉపాసన చేయాలంటే వచ్చే ఎలక్షన్లో నిలబడాలి, నేను ఈ అభ్యర్థిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా ఇలా అవ్వాలి, ఈ సంకల్పం ఆ స్థాయిలో ఉండబడే కోరికలు కలిగినటువంటి వాళ్ళ కోసం చెప్తున్నా సుమా. అట్లనే క్లాసులో ఉన్నత స్థితిలో ఉండాలి, అలానే సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలి, కుటుంబంలో ఒక భర్తగా నేను గొప్ప స్థానంలో ఉండాలి, నేను ఇంట్లో ఇల్లాలిగా నా కుటుంబ జీవనాన్ని మంచిగా పెట్టుకోవడానికి కావలసినటువంటి ఒక ఆ శక్తి నాకు రావాలి, ఫైనాన్షియల్గా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, ఒక వ్యాపారంలో అగ్రస్థానంలో ఉండాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా చేయవలసింది శ్యామల ఉపాసన. దీని ద్వారా ఈ సాధన చేస్తే వచ్చే ఎలక్షన్లో నిలబడే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి, అప్డేట్ దగ్గర నుంచి శ్యామల ఉపాసన అప్పటికి చేస్తే కానీ గంటకు 300, 2 గంటలకు 600, 4 గంటలకు 1200 సార్లు చేయగలిగితే రోజు మొత్తంలో ఆ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి కనీసం ఒక 10,000 అయినా రాజశ్యామల అవుతుంది. రాజశ్యామల మాలా మంత్రం పెద్దది అది. ఎలక్షన్ ముందు పెట్టుకొని రాజశ్యామల పూజారులు ఎక్కడున్నారు, సాధన చేసేవాళ్ళు ఎక్కడున్నారు, 4 ఇటుకరాళ్ళు ఎక్కడున్నాయి, 4 సమిధులు ఎక్కడున్నాయి అన్నీ తెలిసి హోమగుండంలో పోసేసి స్వాహ అంటే మనకే ఎన్ని తెలివితేటలుంటే అమ్మవారికి ఎంత ఉండాలి. అమ్మవారు జగత్తరని లోకైక పావని. కాబట్టి అవసరం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అవసరాంతే విసర్జితాన్ని జనాలను వదిలేసినట్టు అమ్మవారిని వదిలేస్తానంటే దేవతా శాపాలు వస్తాయి. అందువల్ల మరి ఏవి చేయలేనటువంటి వాడు ఎలక్షన్లో నిలబడితే కూడా విజయాలు సంప్రాప్తం అయినటువంటి వాడు ఉన్నాడంటే అది యోగం. నేనేమంటున్నా, యోగం లేని వాడికి కూడా యోగం ఇచ్చేటువంటిది రాజశ్యామల. చాలామంది ఈ మధ్య చెప్తున్నారు యోగం ఉన్నవాడికే రాజశ్యామల యాగం చేస్తే ఫలితం వస్తుంది. అలాంటప్పుడు ఆయన భగవంతుడు అనరు. యోగం లేనివాడిని కూడా, దరిద్రుణ్ణి కూడా ధనవంతుడిగా మార్చే శక్తి అమ్మవారికి ఉంది. కాబట్టి శ్యామల ఉపాసనలో ఎంతోమంది గొప్ప స్థాయిలో ఉన్నారు. మీరు కూడా శ్యామల ఉపాసన చేసి పరదేవతా కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ, అమ్మ దగ్గరికి మీరు కోరిక తీరాకే రండి. నేను ఎవరికి చెప్పినా అదే చెప్తాను, అమ్మవారికి సంకల్పం చేసుకోండి, అమ్మ నాకు ఈ కోరిక ఉంది తీరాక వస్తానని. డబ్బుండి చేయించగలిగేటువంటి వాళ్ళు, శక్తి ఉంది యాగాలు చేయించండి. ఏది లేనటువంటి వాళ్ళు పౌర్ణమి అమావాస్య రోజు రండి, తీర్థప్రసాదాలు అవన్నీ ఉచితంగా ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. మరిన్ని విశేషాలకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.